జై శ్రీమన్నారాయణ. రెండవ పదిలో 4వ తిరువాయిమొழிని ఇవాళ అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఆడి ఆడి అనేటటువంటి పాసురాలు. ఈ పాసురాలు నమ్మాళ్ళవార్లు తాయిమార అవస్థలో చెప్పినటువంటి మొదటి 10 పాసురాలు ఇవే. అంజిరై మడనారాయి పాసురాలలో నమ్మాళ్ళవార్లు నాయక స్థితిలో పాసురాలని తమకు స్వామిని చేరకపోవడం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని తెలియచేస్తూ స్వామి వద్దకి దూతల్ని పంపినటువంటి పాసురాలుగా చెప్పారు. ఇక తర్వాత వాయుం తిరయుగళం అనేటటువంటి పాసురాలలోనో కంటికి కనపడినటువంటి పదార్థాలన్నిటినీ కూడా ఏవేవి కనపడుతూ ఉన్నాయి అన్నిటినీ అవి కూడా తనలాగానే భగవంతుడిని పొందలేకపోవడము చేత దుఃఖిస్తున్నటువంటి విధంగా తలుస్తూ వాటి తరపున వీరే దుఃఖిస్తున్నట్లుగా పాసురాలు చెప్పారు నాయక భావనలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి కనీసం ఆ నాయిక స్వామి యొక్క విరహంలో మునిగి ఉండి మాట్లాడనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి విధముగా ఆ నాయిక ఉండగా నాయిక యొక్క తల్లి తాము నాయక యొక్క స్థితిని గురించి స్వామితోటి తెలియచేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారన్నమాట ఈ పాసురాల్ని. అంజిరై మడనారాయిలో కానీ వాయుం తిరయుగళంలో కానీ ఉన్నటువంటి భగవద్ విరహము కంటే ఇక్కడ వీరికి కలిగినటువంటి విరహము అధికమైనటువంటిది అని అంటున్నారు. ధనం పోగొట్టుకున్నటువంటి వాడి కంటే బంగారం పోగొట్టుకున్నటువంటి వాడు, బంగారం పోగొట్టుకున్నటువంటి వాడి కంటే రత్నాలు పోగొట్టుకున్నటువంటి వారి యొక్క దుఃఖం ఎలాగైతే అధికంగా ఉంటుందో అలాగే ఇక్కడ ఈ నాయక నిత్య సూర్యులతోటి కలిసి స్వామిని సేవించాలనుకుంటే అది కుదరలేదని చెప్పి దానికోసమని బాధపడుతున్నట్లుగా చెప్తూ ఉన్నారన్నమాట. అంటే అవతారాల్లో కంటే అర్చామూర్తిలో పొందలేకపోయాను బాధ, అర్చామూర్తిలో కంటే కూడా నిత్యసూరులతో కలిసి స్వామిని సేవించలేకపోయామనేటటువంటి బాధ అధికమైనటువంటిదిగా చెప్తూ ఇక్కడ ఆ నాయిక పడేటటువంటి బాధను చూసి నాయక తల్లి తాయిమార అవస్థ అన్నమాట. ఆ నాయక తల్లి చెప్తున్నటువంటి పాసురాలుగా నమ్మాళ్ళవార్లు ఈ పాసురాలని పాడడం జరిగింది. 1వ పాసురము. ఈ పాసురాలలో ఆడి ఆడి అగంకరందు అనేటటువంటి ఈ పాసురాలు యొక్క విశేషాన్ని చెప్తూ ఉంటారండి. పాసురాలకి అపార్థాలు అనేటటువంటివి ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఈ పాసురం యొక్క అర్థాన్ని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో రామాంజుల వారు ఆ పాసురాలను విన్నారట. విని అయ్యో నమ్మాళ్ళ వారు పెరమాళ్ళ విషయంలో ఇంత గొప్పగా రాసినటువంటి ఈ పాసురాలకి ఇలా అపార్థాలు ఏర్పడిపోతున్నాయి అని అప్పుడు వాటికి ఆ పాసురాలకి వ్యాఖ్యానాలని అనుగ్రహింపచేశారట. అలా ఈ ఈడు వ్యాఖ్యానంతో పాటు ఇతరములైనటువంటి వ్యాఖ్యానాలు కూడా లోకంలోకి రావడం జరిగింది అని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రధానమైనటువంటి పాసురాలు ఇవి. మొదటి పాసురాన్ని ఒకసారి అంటే వ్యాఖ్యానాలు రావడానికి తిరువాయిమొழிకి వ్యాఖ్యానాలు రావడానికి ప్రధానంగా కారణమైనటువంటి పాసురం ఈ పాసురం, మొదటి పాసురము. అలాంటి పాసురాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి పాసురం. ఆడి ఆడి అగంకరైందు இசை பாடி பாடி கண்ணீர் மல்கி எங்கும் நாடி நாடி நரசிங்காவென்று வாடி வாடும் இவ்வாணுதலே. ఆడి ఆడి అగం కరైందు ఇవ్వాణుదలే. వాణుదల్ సుందరమైనటువంటి నుదురు కలిగినటువంటి ఈమె ఆడి ఆడి అగం కరైందు స్వామి విషయంలో నృత్యము చేసి చేసి మనసు కరిగిపోయినటువంటిదై ఇసై పాడి పాడి స్వరముతో గానము చేసి చేసి కన్నీర్ మల్గి
నేత్రములందు నీళ్లు నిండి ఎంగుం అన్ని దిక్కులా నాడి నాడి వెతకి వెతకి నరసింహ వెన్రు ఆ స్వామి నరసింహ అని పలికి వాడు అయ్యో వాడిపోతుందయ్యా స్వామి నీకోసమని ఈ బాలిక అంటూ తాయిమార ఆ యొక్క బాలిక యొక్క విషయాన్ని స్వామితో తెలియజేస్తూ ఉన్నారట. స్వామి, ఈ సుందరముఖి నిన్నెడబాసి ఉండలేక నీ గుణాలను అనుసంధించి నృత్యం చేసి అది చేయలేక గుణాలు పాడి దుఃఖిస్తూ ఆశ్రిత పరతంత్రుడవైన నీ ఎక్కడ ఉన్నావో అని నీరు నిండినటువంటి కన్నులతో అన్ని దిక్కులా కూడా చూసి నరసింహ నరసింహ అని వాడుతూ ఉందయ్యా అని చెప్తున్నారు మొదటి పాసురములో. வாணுதல் இம்மடவரல் உம்மை காணும் ஆசையுள் நைகின்றாள் விரல் வாணன் ஆயிரந்தோள் துணித்தீர் உம்மை காண నీరిరక్కమిలీరే. వానుడల్ సుందరమైనటువంటి రుదురు కలిగినటువంటి ఈ మడవరల్, ఈ మృదువైనటువంటి స్వభావము కలిగినటువంటి నాయిక, ఉమ్మై కాణుం ఆశయ్యుల్, మిమ్మల్ని సేవించాలి సేవించాలి చూడాలి చూడాలి అనేటటువంటి ఆశ చేత నైగిన్రాళ్ళు కరిగిపోతోంది. విరల్ బలిష్ఠుడైనటువంటి వాణన్ బాణాసురుడి యొక్క 1000 తోళ్ 1000 భుజాలను తుణిత్తీరు ఛేదించినటువంటి ఓ స్వామి, ఉమ్మై మిమ్ములను కాణా చూడాలని అంటుంది స్వామి. అలా అంటుంటే మీరు ఇరక్కమిలీర్ దయ లేకుండా ఉన్నారే. ఆహా, బాణాసురుడి యొక్క హస్తాలని ఛేదించి మరి ఉషకి ఆనందాన్ని కలిగించినటువంటి మీరు ఈమెకి ఆనందాన్ని కలిగించడం కోసమని రాకుండా ఉన్నారా స్వామి అని అంటున్నారు. సుందరమైన నుదురు కల ఈ మృదు స్వభావము కల నాయిక మిమ్మల్ని చూడాలనే ఆశతో కరుగుతూ ఉంది. ఇట్టి ప్రేమగల ఈమెకు దర్శనమివ్వడానికి కూడా స్వామి బాణారివైనటువంటి నీకు దయ లేకపోయింది. ఆనాడు ఆ ఉష మీద చూపించినటువంటి దయ ఈమె మీద చూపించకుండా ఉన్నారే అని అంటూ ఉన్నారు. 3వ పాసురం. ఇరక్కమనత్తోడు ఎరియణై అరక్కుం మెజుగుం ఒక్కుమివళ్ இரக்கமெஷீர் இதற்கென் செய்கேன் அரங்கை அரக்கன் ఇలంగై సెత్తీరుకే. ఇరక్కం దుఃఖిస్తూ ఉన్నటువంటి మనత్తోడు మనసుతో ఇవళ్ ఈమె ఎరియణై అగ్ని సమీపమందున్న అరక్కం ఆ లక్కతోనూ మెజుగుం మైనముతోనూ అగ్ని సమీపంలో ఉన్నటువంటి అరక్కుం మెజుగుం లక్కతోటి మైనముతోటి ఒక్కుం పోలి ఉందయ్యా. ఇరక్క మెజర్ మీరు దయ చూపించకుండా ఉన్నారు. ఇదర్కు దీని నిమిత్తమై అరక్కన్ రావణాసురుని యొక్క ఇలంగై లంకాపురిని సెత్తీరుక్కు నశింపజేసిన మీకు ఎన్సేగేన్ ఏమి చేయగలను అంటున్నారు. రావణాసురుడి యొక్క లంకని నశింపజేసి సీతని రక్షించినటువంటి వాడు అయ్యావే స్వామి, అటువంటి నీవు ఈమె మీద దయ చూపకుండా ఉన్నావా అంటున్నారు. లంకను సమూలంగా నాశనం చేసిన స్వామి మిమ్మల్ని ఎడబాసి ఈ నాయిక విరహ దుఃఖము సహించలేక అగ్ని సమీపముందున్నటువంటి లక్క వలె మైనం వలె కరుగుచున్నను మీరు దయ చూపకుండా ఉన్నారు. నేనేమి చెప్పగలను స్వామి అంటూ ఆ తాయిమారు ప్రార్థిస్తూ ఉన్నారు పెరుమాళ్ళని. இலங்கை செத்தவனே என்னும் பின்னும் வலங்குள் புள்ளுயர்த்தா என்னும் உள்ளம் மலங்கா வெவ்வுயிர்க்கும் கண்ணீர் மிக கலங்கி கைதொழும் நின்றிவளே. ఇవళ్ ఈ బాలిక పిన్నుం మరలా ఇలంగై సెత్తవనే లంకను నాశనము చేసినవాడా ఎన్నో మనను
వలంగొల్ బలిష్ఠుడైన పుల్గరుత్మంతుని ఉయర్తాయ్ ధ్వజముగా ఎత్తినటువంటి వాడా ఎన్ను మనను. ఉళ్ళం మనస్సు మలంగా వ్యాకులము కాగా వేడిగా ఉయర్కుం నిట్టూర్పును విడుచును. కంటి నీరు మిగా ఎక్కువయ్యేటటువంటి విధముగా కలంగి నిండ్రు వ్యాకులపడి ఉండి కైతోజుం సేవిస్తూ ఉంటుంది. స్వామి మీకు నమస్కరిస్తూ ఉంది. ఓ స్వామి లంకా నాసిక, ఓ గరుడ ధ్వజ అని నిన్ను పిలిచి నీవు రాకపోవుట చేత వేడి నిట్టూర్పులు విడుస్తూ నీ నామాన్ని కూడా చెప్పడానికి శక్తి లేక దుఃఖిస్తూ నీకు నమస్కరిస్తూ ఉంది అన్నారు. 5వ పాసురం. ఇవళిరా పగల్ வாய்வெறி தனக்குவளை உண்கண்ண நீர் கொண்டாள் வண்டுதிவளும் தன்னந்துழாய் கொடீர் எனதவள வண்ணர் தகவுகளே. ఇవళ్ ఈ నాయిక ఇరా పగల్ వాయువెరీ రాత్రింబవళ్ళు జల్పిస్తూ ఉందయ్యా. అంటే నీ నామాన్ని జల్పించడం అంటే మనస్సు సహకారం అక్కర్లేదు, అలా స్మరించేస్తూ ఉండడం అన్నమాట. తన యొక్క కువళై నల్ల కలువల వంటి ఒణ్ణు సుందరమైన కన్నా నేత్రముల యందు నీరు కొండాళ్ బాష్పములను కలిగినటువంటిదై ఉంది. వండు తుమ్మెదలు తివళం సంచరిస్తూ ఉన్నటువంటి తన్నం తుజాయ్ చల్లనైన సుందరమైన తులసిమాలను కొడీర్ ఇయరేమి స్వామి మీరు. తవళ వಣ್ಣర్ శుద్ధ స్వభావము గల మీ యొక్క తగవుగల స్వభావాలు ఎనా అయ్యో ఎటువంటివి కదా అంటున్నారు. ఓ స్వామి ఈ బాలిక రాత్రింబవళ్ళు సుందరమైన నల్ల కలువల వంటి నేత్రముల యందు కన్నీటితో మీ దివ్యమంగళ విగ్రహాన్ని ధరించిన పరిమళము మకరందము గల తులసిమాలను తలచినా మీరివ్వకున్నారు. మీరెంత దయవంతులో పరిశుద్ధవర్తనులో కదా స్వామి, ఏమని అనుగ్రహించండి అని తాయిమారు చెప్తూ ఉన్నారు. 6వ పాసురము. தகவுடையவனே என்னும் பின்னும் மிக விரும்பும் பிரானென்னும் எனதக உயிர்க்கு அமுதே என்னும் முகவுருகி நின்றுள்ளுலே. తగవుడయ్యవనే ఎన్నుం అంటూ ఉళం ఉదవురుగి నిండ్రు తగవుడయ్యవనే. ఉళం ఉద ఉరిగి నిండ్రు మనస్సు నశించేలాగా కరిగి ఉండి తగవుడయ్యవనే దయాగుణము కలిగినటువంటి వాడా అంటూ ఎన్ను అని చెప్తూ ఉందండి ఈ నాయిక అని అంటున్నారు తాయిమారు. పిన్నుం మరియు మిగ విరుంబుం మిక్కిలి ఆశపడుతూ ఉందండి. పిరాన్ ఉపకారకుడా ఎన్నుం అని చెప్తూ ఉందండి. ఎనదు నా యొక్క అగవుయిర్కు లోపల ఉండేటటువంటి ఆత్మకి అముదే అమృతమా ఎన్నుం అంటూ ఉంది. ఉళ్ళులే లోపలే బాధపడుతూ ఉంది ఈ నాయిక అని అంటున్నారు. ఓ స్వామి ఈ బాలిక మనసు కరిగి ఉండి లోపలే బాధపడుతూ దయాగుణం గలవాడా ఉపకారకుడా నా ఆత్మకు అమృతమైనటువంటి వాడా అని అంటూ ఉంది. ఇలా స్వామి నిన్నే తలుస్తూ ఉంది నాయిక అని చెప్తున్నారు తాయిమారు. 7వ పాసురం. ఉళ్ళులావి ఉలరుందులరుందు ఎనవళ్ళలే కண்ணనే ఎన్నుం పిన్నుం వెళ్ళ నీర్ கிடந்தா என்னும் என கல்விதான் பட்ட వంజనయ్యే. ఉళ్ళులావి లోన మనసును కూడా దాని వెనకాల ఉండేటటువంటి ఆత్మ ఉలరందు మిక్కిలి వాడిపోయి ఈమె ఎనవళ్ళలే నా యొక్క మహోపకారకుడా కన్ననే శ్రీకృష్ణ ఎన్నుం అని చెప్తూ ఉందండి. లోపల ఉండేటటువంటి
ఆత్మ కూడా కరిగిపోయి వాడిపోయినటువంటి ఆమెగా ఈమె కృష్ణ మహోపకారకుడా అంటోంది. పిన్నం మరియు వెళ్ళనీర్ సముద్రమందలి అందు జలములందు కిడందాయి పవళించినవాడా ఎన్నుమంటూ ఉంది. ఎనకల్వి నా మాయదారి పిల్ల తాను అనుభవించినటువంటి వంజనే కపటము ఈ విధంగా ఉంది స్వామి అంటున్నారు. అయ్యో స్వామి, నాకు తన మనసులోని భావం తెలియనేకుండా ఇంతకాలం దాచినటువంటి నా కుమార్తె నీ గుణచేష్టితాలకి వశపడిపోయింది స్వామి. నీవు లభింపకుండా తన లోపల తన ప్రాణం ఎండిపోయేలా దుఃఖిస్తూ ఉంది. తన మనసులోని భావం తెలియనేకుండా దాచిన ఈమె ఎలా దుఃఖిస్తుంది. ఉపకారక కృష్ణ క్షీరాబ్ది సేన అని అనేక విధాలుగా నీ తిరునామాలనే కీర్తిస్తూ ఉంది అని చెప్పారు 7వ పాసురంలో. 8వ పాసురం. వంజనే ఎన్నుం కైతొழும் తన நெஞ்சமே வேவ நெடிதுயிர்க்கும் விரல் கஞ்சனை வஞ்சனை செய்தீர் உம்மை தஞ்சமென்றிவள் பட்டனவே. వంజనే ఎన్నుం కైతొഴുం, వంచకుడా అంటూ ఉంది. చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంది. తన నెంజం వేవా తన మనసు దహించుకుని పోగా నెడిదు ఇర్కుం నిట్టూర్పుని విడుస్తూ విరల్ బలవంతుడైన కంజనే కంసుని వంజనై సెయ్దీర్ వంచనతో సంహరించిన స్వామి ఉమ్మై మిమ్ములను తంజం ఎన్రు రక్షకులని తలచి నమ్మినటువంటి ఇవళి ఈమె పట్టణ అనుభవించినటువంటి దుఃఖము ఎటువంటిది స్వామి అని అంటున్నారు. అంటే ఓ స్వామి, కంసుని వంచనచే సంహరించినటువంటి నిన్ను మా పిల్ల వంచకుడా అని పిలిచి నమస్కరిస్తూ ఉంది. నిన్ను దర్శింపలేక మనస్సు దహించుకొని పోగా గొప్ప దుఃఖాన్ని పొంది నిట్టూర్పు విడుస్తూ ఉంది. నీవే రక్షకుడని తలచినటువంటి ఈమె ఈ విధంగా దుఃఖించవలసినటువంటిదేనా స్వామి అని ఆ తాయిమారు ఆ యొక్క నాయకుని గురించి బాధపడుతూ ఉన్నారు. పట్టపోదెజుపోదు అరియాళ్ విరై మట్టలర్ తన్నంతుజా ఎన్నుం சுடர் வட்டவாய் நுதினேமீர் நுமதிட்டமென்கொல் இவ்வேழைக்கே. పట్టపోదు ఎజుపోదు అరియాళ్ అస్తమించే సమయం కానీ ఉదయించే సమయం కానీ తెలియకుండా ఉంది స్వామి. ఈమె అంటే రాత్రింబవళ్ళు తేడా తెలియకుండా ఉంది. విరై పరిమళాన్ని మట్టు తేనెని అలర్ వ్యాపించి ఉన్న తన్ తుజాయ్ చల్లని తులసి ఎన్నుం అంటూ ఉంది. సుడర్ ఉజ్వలమైన దట్టం గుండ్రని వాయు ఆకారము నుది వాడియుగల నేమియీర్ చక్రము గల స్వామి ఈ వేజైకు ఈ చెప్పలురాలి విషయంలో నుమదు నీ యొక్క ఇట్టం అభిప్రాయం ఎన్గుల్ ఏమిటి స్వామి? ఈమె యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయము? చక్రధారి, ఈ బిడ్డ ఉదయాస్తమయాల్ని కూడా తెలియకుండా మీ సంశ్లేషాన్ని కోరి ఇతర విషయాల్ని మరచి మీ శరీరమందున్న భోగ్యమైన తులసిమాలనే తలుస్తోంది. ఈమె విషయాన మీ అభిప్రాయమేమో తెలియకుండా ఉంది స్వామి అని ఆ యొక్క తాయిమారు బాధపడుతూ ఉన్నారు. ఏజై పేదై ఇరాపగల్ தனக்கேழில் ஒன் கண்ண நீர் கொண்டாள் கிளர்வாஜ்வை வேவா இலங்கை செத்தீர் இவள் மாழை நோக்கொன்றும் వాటేన్ మినే. ఏజై పేదై చాపల్యము కలది, బాల్యమును విడనటువంటిది ఈ పిల్ల. ఇరాపగల్ రాత్రింబవళ్ళు తనకేజిల్ తన యొక్క సాటి లేనటువంటి అందమైన
కన్నుల యందు నీరు కొండాళ్ నీరు పెట్టుకుంటూ ఉంది. కిళర్ వృద్ధి పొందుతున్న వాజై ఐశ్వర్యము వేవా నశించేలాగా, వృద్ధి పొందుచున్నటువంటి ఐశ్వర్యం నశించేలాగా లంకను సెత్తీర్ నశింపజేసినటువంటి స్వామి, ఇవళ్ళు ఈమె యొక్క మాజై లేడి చూపు వంటి నోకొన్రుం ఒక్కటి చూపు ఒక్కటియు వాటెన్మిన్ వాడిపోకుండా చూడుము స్వామి, ఇటువంటి ఆమె వాడిపోకుండా చెయ్యవయ్యా. స్వామి, మీ కళ్యాణ గుణాలందు చాపల్యము గల ఈ పిల్ల రేయింబవళ్ళు తన యొక్క అందమైన కన్నుల యందు నీరు పెట్టుకుంటూ ఉంది స్వామి. వృద్ధి పొందుచున్న లంక వైభవాన్ని నశింపచేసిన వాడా, లేడి వంటి ఈమె చూపులను వాడనీయకయ్యా అని 10వ పాసురంలో చెప్పి 11వ పాసురంలో ఫలశ్రుతిని తెలియజేశారు. వాట్టమిల్పుగష్ వామననై இசை கூட்டி வன்செடகோபன் சொல் அமை பாட்டோர் 1010 அடிசூட்டலாகும் అందామమే. వాటమిల్ పుగష్ మాలిన్యము లేనటువంటి కళ్యాణ గుణాలు కల వామననై వామనుని గూర్చి ఉదారులైనటువంటి శటకోపులు ఇసై కూట్టి సొల్ రాగముతో చేర్చి చెప్పిన అమరి ఉన్న ఓర్ పాటు 1010 అద్వితీయమైన పాసురాల యొక్క 1000లో ఈ 10 పాసురాల చేత ఆ వామనుని యొక్క శ్రీపాదాల యందు సుందరమైన తామం మాలికను సుట్టలాగం సమర్పించవచ్చును అన్నారు. నిర్దిష్టములైన కళ్యాణ గుణాలు గల ఆ వామనుని విషయమై నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించినటువంటి సమస్త లక్షణాలతో కూడిన ఈ 10 పాసురాలను అనుసంధించే వారికి భగవత్ కైంకర్యమనే మహాపురుషార్థము అతి సులభంగా లభిస్తుంది అని అంటున్నారు. ఈ పాసురాలలో ఆడి అనేటటువంటి పాసురాలు విలక్షణమైనటువంటి పాసురాలని మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం. ఈ పాసురార్థాలనే ఒకసారి వీధిలో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఆడి అగం కరందు అంటే ఆ ఆడి మాసంలో వర్షాలు బాగా పడుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ వచ్చేసి వరదలతోటి ఆ ఇళ్ళన్నీ కొట్టుకుపోతూ ఉంటే వీళ్ళందరూ బాధపడుతూ నరసింగ అని అంటున్నారు అని ఇలా అపార్థాన్ని చెప్తుంటే విన్నటువంటి ఎంబెరుమానార్లు అయ్యో ఇంత గొప్పదైనటువంటి ఆ నాయిక యొక్క స్థితిని తాయిమారు వర్ణించినటువంటి ఇలాంటి పాసురాలే ఈ పాసురాలు ఇలా అపార్థ పాలైపోతున్నాయే అని వ్యధ చెందినటువంటి వారు వెంటనే ఈ పాసురాలకి ఆ వ్యాఖ్యానాలు అనుగ్రహించాలి అని భావించినటువంటి వారు తిరుకురుగై పిరాన్ పెళ్ళాన్ గారి ద్వారా 6000 అనేటటువంటి ఆ యొక్క వ్యాఖ్యానాన్ని వెలువచ్చడం, అక్కడి నుంచి కూడా దానికి మిగిలినటువంటి ఏది మన 36,000 అప్పటిదాకా కూడాను అన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డం అంటూ జరిగింది. అటువంటి విశేషమైనటువంటి పాసురాలు 2లో 4 ఆడి పాసురాలు. జై శ్రీమన్నారాయణ.